హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఢిల్లీ నుంచి సిమ్లాకి అయితే వెళ్తున్నాను. ఐఎస్బిటి బస్ స్టాండ్ అండి ఇది. ఐఎస్బిటి బస్ స్టాండ్ ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఐఎస్బిటి బస్ స్టాండ్ అనమాట. ఇది ఎంట్రన్స్ గేట్ అండి. ఇది ఈ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళడానికి ఇదంతా కూడా వే. ఢిల్లీ ఐఎస్బిటి బస్ స్టాండ్ అండి ఇది. మన ఇప్పుడు సిమ్లా, కాశ్మీర్, పంజాబ్, అండి చూస్తున్నారు కదా, ఇక్కడ చెకింగ్ అయితే ఉంటుంది. లోపల ఐఎస్బిటి బస్ స్టాండ్ లోపల నుంచి వచ్చిన తర్వాత చెక్ ఇన్, మన బ్యాగ్ తీసుకున్న తర్వాత లోపలైతే ఇలా ఉంటుందండి. నేను బ్యాక్ కెమెరా పెడతాను, ఇంకా వ్యూ బాగుంటుంది మీకు. ఇదిగోనండి వ్యూ మొత్తం కూడా ఢిల్లీ ఐఎస్బిటి బస్ స్టాండ్ వ్యూ అండి ఇదంతా కూడా. మనాలి వెళ్ళే బస్సు, ఇది. నేను వెళ్ళవలసిన బస్సు 9 o'clock, టైం వచ్చేసరికి కరెక్ట్గా 8:56 అయితే అవుతుంది. ఢిల్లీ నుంచి మనాలికి నేను ఐఎస్బిసి బస్ స్టాండ్కి అయితే వచ్చానండి. కాకపోతే ఇక్కడ టైం వచ్చేసరికి 8:56 అయితే అవుతుంది. ఒక 15 minutesలో బస్సు అయితే వస్తుందన్నమాట. ఇప్పుడే షిమ్లా బస్సు ఎక్కానండి. ఢిల్లీ టు షిమ్లా కరెక్ట్గా 9 to 5 అయితే తీసేస్తాడు. 9:05 అయితే తీసేస్తాడు టైము. వస్తుంది ఇప్పుడే షిమ్లా రీచ్ అయ్యా ఫ్రెండ్స్. హోటల్కి అయితే వెళ్తున్నాను నేను. లొకేషన్స్ చూడండి, చాలా బాగున్నాయి. షిమ్లా హోటల్కి అయితే వెళ్తున్నాను. షిమ్లా అయితే వచ్చాను. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షిమ్లా. ఫ్రెండ్స్, షిమ్లా అయితే వచ్చాను నేను. లాస్ట్ వీడియోలో చెప్పాను గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షిమ్లా. ఫ్రెండ్స్, షిమ్లా అయితే వచ్చాను. ఇప్పుడు నేను సౌర్య. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, చూసారు కదా, షిమ్లాలో అయితే ఉన్నాను నేను. షిమ్లా. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, నేను షిమ్లాకి అయితే వచ్చానండి. షిమ్లాలో అయితే ఉన్నాను నేను. హోటల్ వచ్చేసరికి సౌర్య. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షిమ్లా. ఫ్రెండ్స్, షిమ్లా అయితే వచ్చాను నేను. మీ అందరూ చూసారు కదా ఫ్రెండ్స్. షిమ్లా అయితే వచ్చేసాను నేను. సౌర్య రెసిడెన్సీలో అయితే హోటల్ అయితే స్టే చేస్తాను అనమాట.
ఆ రూమ్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదేనండి రూమ్ వచ్చేసరికి, చాలా చిన్న రూము, పర్లేదు. ఇది బాత్రూము. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వ్యూ పాయింట్ అండి, హోటల్ వ్యూ పాయింట్ ఇది. ఇదిగోండి హోటల్ వ్యూ పాయింట్ అనమాట, చూసారు కదా, బాగుంది కదా. ఇదేనండి హోటల్ వ్యూ పాయింట్ వచ్చేసరికి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. షిమ్లాలో ఉన్న హోటల్ రెసిడెన్సీ ఫ్రెండ్స్, షిమ్లాలో ఉన్న హోటల్ శౌర్య ఫ్రెండ్స్, షిమ్లాలో ఉన్న శౌర్య రెసిడెన్సీ కాస్ట్ వచ్చేసరికి 2 డేస్కి నాకు 1500 రూపీస్ అయితే పడిందండి. ఈరోజు డేట్ వచ్చేసరికి మనకి 16th సెప్టెంబర్ 2024. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మనకి 7:03 అయితే అవుతుందన్నమాట. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను, ఎందుకంటే నేను నైట్ మీకు తెలిసిందే కదా, చిన్న బస్సు మీద ట్రావెల్ చేశాను కదా, చిన్న లారీ ఏమొచ్చినా సరే మళ్ళీ వెంటనే మన కళ్ళు అయితే తెరిచేస్తుంటాం. కొద్దిగా ఒక 4 అవర్స్ రెస్ట్ తీసుకొని నేను షిమ్లా అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందండి, లాస్ట్ వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఏమన్నా స్కూటీ ఓకే हेलमेट नहीं है अने इधर भी स्क्रैचेस है क्या? जो भी है आप वीडियो बना लो. अच्छा इधर भी स्क्रैचेस है, अच्छा वाला है ना. ఫ్రెండ్స్ చూసారు కదా, షిమ్లా బ్యూటిఫుల్ లొకేషన్. ఈ కింద కట్ చేస్తే లోయ, డీప్ లోయ. వావ్, బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. చూసారు కదండి, షిమ్లా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది. ఇప్పుడైతే నేను కుఫ్రీకి అయితే వెళ్తున్నాను. దారిలో ఆగాలి, ఒకసారి మీతో షేర్ చేసుకోవాలి బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పి ఆగుతున్నాను అనమాట. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో ప్లేస్. సూపర్ అండి ఫ్రెండ్స్. ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్ ఇన్ షిమ్లా. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా షిమ్లా. మీకు బ్యాక్ కెమెరా పెడతాను, ఇంకా క్లారిటీగా మీకు అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. వావ్, వాట్ ఏ బ్యూటీ. చాలా బాగుందండి. కిందంతా లోయ. ఈ బైనాక్లాక్ నుంచి కూడా చూడొచ్చు. వీళ్ళు 100 రూపీస్ అడుగుతున్నారు ఆ దూరం చూడడానికి. ఫ్రెండ్స్ షిమ్లా వచ్చాను, చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మొత్తం కూడా. మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది మొత్తం ఫుల్ వీడియో లింక్, మొత్తం షిమ్లా ఎలా రావాలి, ఏ హోటల్లో స్టే చేయాలి, మొత్తం అంతా కూడా. ఇక్కడ నూడిల్స్, కొద్దిగా ఒక ఆమ్లెట్ తినడానికి అయితే వచ్చాను. రాత్రి నుంచి అసలు తిండే లేదు, ప్రిపేర్ అయితే చేస్తున్నారు. ఈ స్ట్రైట్కి వెళ్తే కుఫ్రీ అండి, ఇగో నేను రెంట్కి తీసుకున్న స్కూటీ అండి ఇది. స్కూటీ అనమాట, నేను రెంట్కి తీసుకున్న స్కూటీ. అవునా ఫ్రెండ్స్, ఇదేనండి అడ్వాన్సెస్. ఫ్రెండ్స్ ఇదేనండి షిమ్లా. ఫ్రెండ్స్ షిమ్లా నుంచి నేను నా రూమ్ నుంచి అంటే నేను నాగశౌర్య రెసిడెన్సీలో అయితే ఉన్నానండి షిమ్లాలోని. అక్కడి నుంచి స్కూటీ అయితే రెంట్కి తీసుకున్నాను. స్కూటీ కాస్ట్ వచ్చేసరికి నాకు ఎగ్జాక్ట్గా 1000 రూపీస్ అయితే పడింది. తర్వాత డ్రైవింగ్ లైసెన్సు, అలాగే మనకి పాన్ కార్డు కూడా వాళ్ళు అడిగారు అనమాట. 2 జమ అయితే చేశాను. జమ చేసిన తర్వాత నేను కుఫ్రీ అయితే వచ్చానండి. కుఫ్రీలోని అడ్వెంచర్స్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. టోటల్ 1500 రూపీస్ టికెట్ అయితే ఉంది, మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అవుతుంటుంది. వెళ్తూ మాట్లాడుకుందాం ఇంకా చాలా విషయాలు. ఇదిగోనండి కుఫ్రీకి అడ్వెంచరస్ ట్రిప్ అండి ఇది. ఇదేనమాట. ఇక్కడ నుంచి మనకి అక్కడ ఉన్నాయి చూసారా,
గుర్రాల మీద నుంచి అయితే కిందకి అయితే తీసుకెళ్తారనమాట. చాలా జాగ్రత్తగా 1500 రూపీస్లో ఇవన్నీ కూడా చేయిస్తారు మనకి. ఇవన్నీ కూడా చేస్తారు 1500 రూపీస్లో. జిప్ లైన్, కపుల్ జిప్ లైన్, బంపర్ బ్రిడ్జ్, బ్రిడ్జ్, ఇవన్నీ కూడా మనకు చేయిస్తారండి. యాపిల్ గార్డెన్ ఇదే అండి షాప్ నెంబరు. ఫ్రెండ్స్ అక్కడ గుర్రాలు చూడండి ఎన్ని ఉన్నాయో బాబోయ్, చాలా గుర్రాలు ఉన్నాయి అక్కడ, చాలా గుర్రాలు ఉన్నాయి చూసారా. వామ్మో ఏందిరా ఈ దారి, ఈ గుర్రాలు, అయ్యా అయ్యా అది ఎన్ని గుర్రాలు ఉన్నారా నాయన. ఎన్ని గుర్రాలే ఎగిరితే అన్నిందంతే, ఏకలు ఎగిరితే. మొత్తానికి గుర్రం ఎక్కిసాను ఫ్రెండ్స్. గుర్రం మీద ఏం చేస్తుందో మా గుర్రం. జుంబారే అజుంబరే, జుంబారే అజుంబరే. ఇప్పుడు ఈ అమ్మాయి అన్ని గుర్రాలే. వర్త్ వర్త్ వర్మ వర్త్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, 1500 రూపీస్ అయితే తీసుకున్నారు. గుర్రం మీద అయితే పట్టుకెళ్తున్నారు చూసారు కదా. ఈ మొత్తం బ్యాక్ సైడ్ పెడతాను చూడండి, బ్యాక్ సైడ్ పెడితే ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదన్నమాట లోయ. ఈ గుర్రం ఏమన్నా అయితే జుంబారే ఆ జుంబరే. आजा बैंड हो जा सर, बैंड हो जाएगा पैर निकालो. हाँ क्या हो गया? लो हाँ पैर पीछे ले लो, पैर पीछे. हाँ वो आगे ले लो. ओके आगे ले लो. हाँ ऐसे ఎలాగంటారు నించోమంటున్నాడు చూసారా. ఎన్ని గుర్రాల మీద పట్టుకెళ్తాను మమ్మల్ని అడ్వెంచర్ ట్రిప్కి. వామ్మో ఈ రాళ్ళు, ఈ రెప్పలు, నా బరువుని ఏం మోతుందో ఏం అర్థం కావట్లేదు ఈ అమ్మ. కానీ వర్తండి నిజంగా. ఇక్కడ చూసారా ఈ గుర్రం మీద చూడండి, ఈ గుర్రం మీద నన్ను పట్టుకెళ్తుంటే బర్తే నిజంగా గ్రేట్. ఈ స్పీడ్గా వెళ్ళిపోతుంది నా గుర్రం, రాకెట్ లాగా. భయ్యా గుర్రం నుంచి స్లోగా వెళ్తుంది, నా గుర్రం గుగ్గులు ఎక్కువ తినట్టుంది. ఓ అమ్మో రే బాబోయ్ ఇది. కానీ వర్త్ అండి నిజంగా చెప్తున్నాను, చాలా వర్త్, చాలా వర్త్. అబ్బా చాలా వర్త్ నిజంగా. అమ్మో బాబోయ్, ఓ అమ్మో ఈ గుర్రం మూయలేకపోతుంది. ఎలాగైతే మన నల్లవండి నిజంగా, నిజంగా చాలా కష్టం. ఈ గుర్రం మీద కాబట్టి ఈజీగా వెళ్ళిపోతున్నాం, కానీ మనమైతే అమ్మ బాబోయ్ ఏంటి రాళ్ళు రప్పలు దాటుకొని పైకి వెళ్ళాలంటే చాలా కష్టమే. అమ్మో అడ్వెంచర్ ట్రిప్ అన్నాను కదా, ఇది అడ్వెంచర్ ట్రిప్. బాబోయ్ అది ముందుకు వెళ్ళిపోతుంది. బో నిజంగా అడ్వెంచర్ బాగుంది. వెనకాతలు చూసారా గుర్రం. అది భయ్యా ఫోటో తీసుకుంటున్నాడు, భయ్యా ఫోటో కీచలేంగే. మొన్న బాగుంది దొబ్బేశారు. ఇది చాలా హైట్కి పట్టుకెళ్తుందండి నిజంగా, ఐఎమ్ షాక్. చాలా హైట్కి పట్టుకెళ్తుంది గుర్రం.
నాది మొయ్యాలి, నా బ్యాగ్ది మొయ్యాలి, దాని తర్వాత నన్ను మొయ్యాలి. నేను 80 కేజీలు ఉంటాను వెయిట్. ఓ అమ్మో, అది అది ఎక్కుతుంటే నాకు వెళ్ళిపోతుందండి బాబా. నిజంగా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. ఓయ్ ఓయ్ ఓయ్, ఓ అమ్మో కష్టమే. ఓ और नहीं नो, हाँ हाँ नहीं नहीं मैं लगे, लेकिन सेम एडवांटेज है आई थिंक. भैया 1500 भैया, हाँ 1500 डाला था, बहुत अच्छे है, बहुत अच्छे है भैया. एक काम करो, मेरे को एक देखो, मेरे को ये वाला इधर से कैमरा डालो, मैं इधर से कैमरा डालेगा, ये दोनों हो जाएगा. అమ్మ ఎక్కలా పోతున్నాను గుర్రం. ఊరే బాబోయ్ ఆయన. అమ్మో అమ్మ, సింగిల్ హ్యాండ్తో పట్టుకున్నాను ఫ్రెండ్స్. షిమ్లా నుంచి వైజాగ్ నుంచి ఢిల్లీ నుంచి షిమ్లా నుంచి హోటల్ వచ్చేసరికి నాగశౌర్య రెసిడెన్సీ. అక్కడి నుంచి బైక్ రెంట్ తీసుకున్నాను. బైక్ రెంట్ తీసుకున్న తర్వాత కుఫ్రీకి అయితే వచ్చాను. ఇలాంటి అడ్వెంచర్స్ ట్రిప్ చేద్దాం అని చెప్పేసి. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇదంతా కూడా. ఇదిగోండి, ఇగో మేడం గారు, పోలీస్ మేడం అక్కడ ఉన్నారు. అదిగోండి, ఇదిగోండి ఇదంతా కూడా. వా, ఎంట్రీ ఫీజా? ఓకే 50. నా బోలతా ఆకులు తింటుందిరా, ఆకులు. అన్నా క్యా कैश क्या ना इधर अन्ना जी मेरे को एक काम करो, एक हमारे पास 50 है, 50 मेरे को दे दो, 100 दे दो. हाँ 50 है, 100 है. ఫ్రెండ్స్ చూసారా, ఇదంతా కూడా అడవి, దట్టమైన అడవి. అన్న ఇదో అన్న, ఈ దట్టమైన అడవిలో హార్స్ రైడింగ్. బాబు స్పీడ్కి వెళ్ళిపోకే బాబు. నా అలాగే ఇది, దీనికి కూడా ఇదే అనుకుంటాను. మెల్లిగెళ్ళే అది, కానీ వెనకాల కాలుతో తన్నిందా ఏకలు ఎగురుతాయి నాకు. అది ఇది ఎంట్రీ ఫీజు అండి. ఎంట్రీ ఫీజులోనే థ్యాంక్ యూ సార్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా ఇదిగో మేడం గారు అక్కడ ఉన్నారు. ఒక చేతి ఇదండి, చూసారు కదా, ఒక చేతి ఇది, ఒక చేతి నుంచి దట్టమైన అడుగుల్లోనే కుఫ్రీ హార్స్ రైడింగ్. ఎంట్రీ ఫీజు అండి, చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది. అమ్మో బాబోయ్, ఇంకెంత దూరం నాయన, అడ్వెంచర్స్ చేయడానికి ఇంత దూరం. ఇంకా చాలా దూరం వెళ్ళాలనుకుంటానండి. ఇప్పటికి 1 కిలోమీటర్ పైన అయితే వచ్చాం. ఈ గుర్రం మీద చూసారు కదా, ఈ గుర్రం మీద 1 కిలోమీటర్ పైన అయితే వచ్చాం అనమాట.
చాలా హార్డ్. నాకే హార్డ్గా ఉంటే నన్ను మోసేదానికి ఇంకెంత హార్డ్ ఉంటుందో. చూసారు కదా దట్టమైన అడుగులు. చాలా ఇది ఏంటంటే మనకి కిందకి జస్ట్ ఈ గుర్రంగాని ఇలా ఒలిగితే అంతే, అయిపోయినట్టే. ఇంకేమీ లేదు, కిందకి వెళ్ళిపోవడమే. కిందకి ఇటు సైడ్ చూడండి ఎన్ని గుర్రాలు వస్తున్నాయో. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ చూడండి ఎన్ని గుర్రాలు వస్తున్నాయో. ఓకే ఇవ్వండి. రే నీ అమ్మ ఆనిచ్చేస్తుందండి. స్లోలీ. ఓకేనా? వాళ్ళిద్దరికీ ఉన్నాడు ట్రైనరు, నాకు లేడు. सेंटर में आओ. సెంటర్ మీ సెంటర్ మేనా? सेंटर में अपने सेंटर में ఇదిగో राइटिंग में गया था, देख लो. ఏదో సెంటర్ అంటున్నాడు, అర్థమై సావట్లేదు నాకు. इधर मैडम भी है, इधर सर भी है, उधर सर भी है. देखो మొత్తం అంతా కూడా ఎక్కి 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 వచ్చాం. మామూలు లేదు. కుఫ్రీ 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 కుఫ్రీ. వామ్మో చూసారు కదండి. ఇంకా పైకి వెళ్ళాలి. దాదాపుగా 1 కిలోమీటర్, దాదాపుగా 1.5 కిలోమీటర్ అయితే వచ్చామండి ఈ గుర్రం మీద. చూస్తున్నారు కదా 1.5, దాదాపుగా 1.5 కిలోమీటర్ అయితే వచ్చామండి. ఇంకా వెళ్ళాలి మనం. మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే మనం ఎంత జాగ్రత్తగా అయితే కూర్చుంటే అంత స్పీడ్కి వెళ్ళిపోద్ది అనమాట. ఇగో చూసారా, అది మనం ఎంత జాగ్రత్తగా అయితే కూర్చుంటే అంత జాగ్రత్తగా వెళ్ళిపోద్ది. మొత్తం ఈ కుఫ్రూలోనే అయితే ఉంటుందండి. టోటల్ 1500 రూపీస్ అయితే తీసుకుంటున్నారు అనమాట. ఇలా చాలా అడ్వాంటేజెస్ అయితే, చాలా అడ్వెంచర్స్ అయితే మనతో ఏదో చేయిస్తారు వాళ్ళు. మనకన్నా వెనకాల బయలుదేరారు, కాకపోతే వాళ్ళు సిట్టింగ్ ప్రాబ్లమ్ అయ్యి ఇంకా వెనకాల అయిపోతున్నారు. వామ్మో రూట్ ఏంటారా బాబు ఎలా ఉంది ఒకసారి చూపిస్తాను మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, మరీ దారుణంగా ఉంది అమ్మా. ఓరు బాబోయ్. ఇవ్వనండి చూసారు కదా. ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి. మనకు రైడింగ్ అయితే అయిపోయింది, వచ్చేస్తున్నారు. ఇంకా మనం దూరం అయితే వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ఇదిగోండి ఇదంతా కూడా అండి. చాలా లాంగ్. చూసారు కదా పెద్ద పెద్ద చెట్లు, ఈ రాళ్ళు, ఈ రప్పలు. ఇంకా 1500 వర్త్ భయ, వర్తే नंबर 1 वर्ते भाई. 1500 बहुत वर्ते. थोड़ा रेस्ट. అబ్బా కొద్దిగా ఆపారండి. గుర్రాన్ని కొద్దిగా రెస్ట్ ఇద్దామని చెప్పి ఆపారు. మమ్మల్ని కూడా దింపితే బాగున్నాం. మమ్మల్ని మోసుకొని ఇదైతే చాలా దూరం అయితే వెళ్తుంది. చూసారు కదా వాళ్ళిద్దరు, నేనైతే ఇద్దరిని, నేను ఒకడిని. చూసారా ఓయ్ 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 ఏ గుద్దలో రే గుద్దలే గుద్దలో కూర్చేస్తుంది. అబ్బా కూర్చుని అయితే అంటున్నాడు. కాకపోతే చాలా దూరం వస్తామండి, నిజంగా చాలా దూరం వస్తాం. భయం వేస్తుంది ఎక్కడ. అమ్మో దీని ఫ్రెండ్ అనుకుంటా, ఇది పలకరంత ఉంది.
దీని ఫ్రెండ్ అనుకుంటా, పలకరంతుంది. అమ్మో, దాదాపుగా 2.5 కిలోమీటర్లు అయితే ప్రయాణించామండి ఈ గుర్రం మీద. 2.5 కిలోమీటర్స్ మధ్యలోని అడవిలో, 2.5 కిలోమీటర్స్ అండి టోటల్గా. 2.5 కిలోమీటర్స్ అయితే ఈ అడవిలోనైతే ప్రయాణించాం. చూసారండి మొత్తం అంతా కూడా, మొత్తం తుప్పలు, చెట్లు, చేమలు. పాప వెళ్ళిపోతుంది, చిన్న పాప. ఇవ్వండి ఇంత దూరం వచ్చాం మనం, దాదాపుగా 1.5 కిలోమీటర్స్ పైన. అయ్యి బాబు అమ్మ. హాయ్ మేడం. సారీ. వామ్మో, ఈ రోడ్డు దారుణంగా ఉందండి, మరీ రోడ్డు దారుణంగా ఉంది. ఈ రోడ్డు బాబాయ్ బాగా దారుణంగా ఉంది, రోడ్డు బాగా దారుణంగా ఉంది. చూసారా? హలో భయ్యా. అలవాటు అయిపోయింది, వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది. ఇదే పని నిజంగా చాలా హార్డ్ అండి బాబా. మొత్తానికి ఇదే సాఫ్ట్ రోడ్ లాగా ఉందండి. 2.5 కిలోమీటర్ తర్వాత సాఫ్ట్ రోడ్ లాగా ఉంది. చూసారా? ఇది సాఫ్ట్ రోడ్ లాగా ఉంది. మొత్తం కూడా భయ్య వచ్చాడు. చూడండి మొత్తం అంతా కూడా కుఫ్రీ. చూసారు కదండి, 2.5 కిలోమీటర్స్ తర్వాత ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చారు. అక్కడ అడ్వాంచర్స్ అయితే జరుగుతుంది అనమాట. ఇదిగోండి మన భయాలు దిగిపోతున్నారు. ఇప్పుడు నేను కూడా ఈ గుర్రం అయితే దిగాలి. నేను పడిపోతానేమో భయంగా ఉంది నాకు. చూసారు కదా మన వాళ్ళు ఇక్కడైతే వస్తున్నారు అనమాట. ఇదిగోనండి ఇప్పుడు 1500 రూపీస్ కట్టాం కదా, 2 కిలోమీటర్స్ అయితే తీసుకొచ్చారు. మిగిలింది మనం అడ్వాంచర్స్ ఇది చేద్దాం అని చెప్పేసి అక్కడ కనబడుతుందండి. అక్కడి నుంచి అయితే మనం వస్తాం అన్నమాట. అది మనకి నవంబర్లోనైతే ఇంకా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి చెప్తున్నారు మన వాళ్ళు. ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇదండి, ఈ వే అండి, అడ్వాంచర్స్ వే అనమాట. 1500 రూపీస్ తీసుకున్నాడు. మరి చూడాలి, లక్కీ అయితే ఎవరు లేరు. మనం వచ్చింది కూడా సెప్టెంబర్లో వచ్చాం, అంత మంచు కూడా ఏమీ లేదు. చూడాలి మరి. కానీ చెట్లు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్. చెట్లు అయితే అనుకోలేదు, చాలా పెద్దగా ఉన్నాయి చెట్లు. చూసారండి ఇదిగోండి చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. మన వాళ్ళు నడుస్తున్నారు అక్కడి నుంచి. ఇదిగోనండి గుర్రవుతున్నారన్నమాట. అంటే మనం అడ్వాంచర్స్ మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత 15 మినిట్స్ ముందు వీళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళు వస్తారనమాట. మనం మళ్ళీ పికప్ చేసుకొని మళ్ళీ మనకి ఎండింగ్ పాయింట్ మీద గుర్రాల మీద తీసుకెళ్ళిపోతారనమాట. అది సంగతి. చూద్దాం. ఇప్పుడు చాలా హైయెస్ట్ పాయింట్కి అయితే వచ్చాం. వచ్చామండి ఇప్పుడు మనం. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, చూస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. బాగుందండి. సీ లెవెల్కి ఎంతో హైట్కి వచ్చాం అనమాట, చాలా హైట్కి అయితే వచ్చాం. దాదాపుగా షిమ్లా మీద 9800 ఫీట్ మీద అయితే ఉన్నామండి.
మొత్తం చూస్తున్నారు కదా, చుట్టూ అడవి. ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తాను. అది ఏమన్నాలో నాకేది తెలీదు. ఒకసారి మీరు చూడండి, ఒకసారి మీకు ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. అమ్మో, ఇదేంటి ఎలా ఉన్నాయి? బాగుందండి, లొకేషన్స్ హైలైట్. బాహుబలి సినిమాలో ఉంది. ఇదంతా కూడా డౌన్ సైడ్ అండి. ఇప్పుడు డౌన్ సైడ్ అయితే దిగుతున్నాం మనం అంతా కూడా. అది అప్ ఎక్కాం కదా, కొద్దిగా డౌన్ సైడ్ దిగితే ఇదే అడ్వెంచర్స్ ఇదో అన్నాడు. ఆడికి ఫోన్ చేయాలి. ఆడికి ఫోన్ చేస్తే మనం మిగిలినంతా కూడా చెప్తాడు అనమాట. మ్యాటర్ ఏంటండి, గన్ షూటింగ్ చేయమంటాడు. ఈ గన్ షూటింగ్ చేస్తే బుల్లెట్ అలా వెళ్ళిపోతుంది. ఇలాగెందుకు వెళ్తుంది? ఇంకోటి ఏదో బొక్కలోకి వెళ్ళిపోయింది అనుకోండి. చాలా ఎండ మాత్రం ఎక్కువ ఉంది, అందుకే మామూలుగా ఇలాగా వేసుకొని తిరుగుతున్నాను. డిసెంబర్లోనే జనవరిలో కొని వస్తే మాత్రం ఫుల్ సెటప్తో రావాలన్నమాట. మొత్తం కట్టామిట ట్రావెలింగ్లో వాంతులు గింతులు వస్తాయి కదా, అది తగ్గించుకోవడానికి ఇక్కడ సంథింగ్ స్వీట్ సంబంధించినవి ఏ ఉన్నాయి అన్నమాట. అది మనకు చెప్తున్నారు. ఇవన్నీ కూడా షాపులు అండి, మీరు చూసుకోవచ్చు. ఎంత దూరం వచ్చి షాపులన్నీ కూడా పెట్టుకున్నారు వీళ్ళు. ఇవ్వండి, ఇవ్వండి షాపులన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. వీడియో లెంత్ వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, ఎందుకంటే లెంత్ వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఏది మిస్ అయినా సరే మీరు మంచి మంచి లొకేషన్స్ అయితే మిస్ అయిపోతారు అనమాట. చూసారు కదా, బటర్ నాన్ అయితే కాలుస్తున్నారు. మొత్తం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, బ్యూటిఫుల్గా అయితే ఉంది. అడ్వెంచర్స్ అయినందుకు అయితే ఈ డౌన్ సైడ్ మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఈ డౌన్ సైడ్ ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడైతే బ్యూటిఫుల్ ప్లేస్ కనబడింది. వావ్, ఎక్కి నంబర్ బాయ్, ఎక్కి నంబర్. అమ్మో, సర్వీ చెట్లులాగా ఉన్నాయి. సర్వీ చెట్లే, కొద్దిగా పెద్ద సైజు సర్వీ చెట్లే. నువ్వు కిందకి అయితే నడుచుకుంటూ వెళ్తున్నావు అండి. కిందకి నడుచుకుంటూ వెళ్తుంటే చూసారు కదండి, బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అయితే కనబడుతుంది మనకి. ఇదనమాట, ఈ కిందకైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇలాగా కిందకైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అండి. బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అయితే కనబడింది. కాసేపు ఆగాం అనమాట. ఇప్పుడు నేను మీకు ఫోటోలు వీడియోలు తీస్తుంటే కుఫ్రీ ప్లేస్ అండి. చూసారు కదా, మొత్తం చుట్టూ కుఫ్రీ అనమాట. ఇదంతా కూడా కుఫ్రీ ఏరియా, షిమ్లాలోని కుఫ్రీ ఏరియా. యాపిల్స్ తిన్నందుకు వచ్చానండి. ये थोड़ा अलग अलग वैरायटी होती है, फ्लेवर अलग अलग होता है. कौन सा रेड वाला बनाना है? रेड वाला बनाना. अच्छा कौन सा होता है? दोनों ही अच्छा था. रेड वाला तो कॉमन. ఈ రాళ్ళు లెప్పలు బా, వెనకాతలు మాత్రం ఒక వేరే లెవెల్ అండి. లొకేషన్స్ వెనకాతలు వేరే లెవెల్ ఉంది. లొకేషన్స్ మొత్తం కూడా చాలా బాగుంది.
స్నో కావాలనుకుంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అదనమాట ఈ కులు మనాలి అంతా. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్. బడ్జెట్ ఎంత అవుతుంది, ఎలా రావాలి మనాలికి, బడ్జెట్ ఎంత అవుతుంది, ఎలా రావాలి షిమ్లాకి అని కూడా నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతానండి. జిప్ లైన్కి అయితే వచ్చేసామండి, చూసారు కదా చాలా దూరం అయితే నడిచాం. ఇక్కడ లొకేషన్స్ మాత్రం అయితే ఎక్స్ట్రాడినరీ అండి. ఇక్కడ జిప్ లైన్కి అయితే వెళ్దాం. ఒకసారి రండి, జిప్ లైన్ కూడా చేసి మీకు చూపిస్తాను. మరి కెమెరా యాక్సెస్ ఉందో యాక్సెస్ లేదో మనకైతే తెలీదు. ఇదేనండి జిప్ లైన్ అయితే. ఆ జిప్ లైన్కి అయితే వచ్చాను, జిప్ లైన్ చేద్దాం రండి. ఒకసారి ఫ్రెండ్స్ ఒకసారి చేశాను నేను జిప్ లైన్. ఇలా కట్ చేస్తే చూసారు కదా, డీప్ పడేవంటే బొక్క బోర్లో పడిపోతాను అనమాట. అక్కడి నుంచి అయితే మేడం గారు వెళ్తున్నాను చూసారా, అక్కడి నుంచి ఇలాగా ఆ థ్రెడ్ ఉందో ఆ థ్రెడ్ పైకి వెళ్తే పడ్డామంటే మాత్రం బొక్క బోర్లు దింగేత అలాగన కిందకి, ఆ కిందకి అలా వెళ్ళిపోవడమే. బైక్ ఆన్లోనే ఉంది, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఆల్రెడీ చేశాను గండికోటలో, ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను సార్ చూడండి. నాకు భయ్యా ఇదే బెల్ట్ భయ్యా బెల్ట్ వేసుకుని ఎక్కలే. చూసారు కదండి, బెల్ట్ అయితే వేసారు జిప్ లైన్కి. చూద్దాం మరి. హాయిగానా ప్రొడక్షన్ ఉందో లేదో మనోడికి, ఇంకా కట్టలేనట్టుంది. ఓన్లీ వన్ వే అంట జిప్ లైన్. వీడికి ఎక్కి నా భయం వేస్తుంది. ఆ లోయల్లో చూసారు కదా. क्या हो गया ना, आजा क्या हो गया? अरे वीडियो नहीं बोला नहीं निकलेगा। ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇదండి జిప్ లైన్ మొత్తం కూడా. ఇదండి మొత్తం కూడా జిప్ లైన్ అన్నమాట. ఇదంతా కూడా ఇది కింద పడితే ఏకలైతే ఎగిరిపోతాయండి. నాకు పట్టుకున్నాను కానీ దూర తీరిపోతుంది నాకు. మామూలుగా లేదు ఆపడరా బాబరే. చూసుకోవచ్చండి జిప్ లైన్ ఇదంతా కూడా. నేను ఆల్రెడీ చేశాను, గండికోటలో చేశాను కాబట్టి కొద్దిగా నాకేం అనిపించట్లేదు. కావాలనుకుంటే హ్యాండ్ కూడా ఇలా వదిలేసాను నేను. మొత్తం జిప్ లైన్ అండి అది. అది బుర్మా బ్రిడ్జ్ అయితే వచ్చేసాము. అడ్వెంచర్స్ ట్రిప్ అయితే జరుగుతుందండి. చూస్తారు కదా, వచ్చారు మన తెలుగు వాళ్ళు. ఓ బ్యూటిఫుల్. डबल प्रोटेक्शन मेरे को ये वाला भी रिकॉर्ड करो ना, ఇది కూడా रिकॉर्ड చేయండి. बैग निकलेगा? हाँ जी भैया। वीडियो ऑन है क्या? हाँ आने मेरे को शूट करो ना। शूट कर दिया? मेरे को शूट करो। చూడాలి అమ్మ జీవితం నాకు అసలుకే చేయనప్పుడు. रिटर्न में यहाँ से होल्ड कर, इधर हेड डाउन, लेग स्ट्रेट, हेड डाउन।
ఊడి అమ్మ చాలా స్టామినా కాలే. అమ్మో ग्लव्स दे అన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. గ్లౌజెస్ అమ్మా. చాలా స్టామినా కావాలి మై డియర్ ఫ్రెండ్స్. థర్డ్ అడ్వెంచర్ అండి. మనాలిలో ఏమవుతుందో ఏటో. बीच बीच में रख पैर देखो देखो देखा ना ना बीच में है ना ना जूम करके इधर जूम करके है ऊपर नीचे ऐसे. मैं बैक करूंगा. बच्चों वाला गेम करना तो ट्री वॉक. आपका पंजर भी शेर क्या है? जाओ रे, क्या हो गया? जाओ अरे रुक जाओ उसका जाओ. क्या हो गया? जाओ भैया. ओके भैया. ओडी अम्मा रे, ओडी अम्मा. हाँ भैया जूम करो. मैं यही करेगा क्या हो जाएगा? नीचे नेट पे ओपन करना. लॉक नेट पे ओपन करना ऐसे प्रेस करके ना. ठीक है. नेट पे फिर ना गिर जाने का. ये पैर ये स्ट्रेट बॉडी टाइट रख. पैर ऊंचे बॉडी टाइट और जाना मिडल कंटिन्यू. चलो मिडल कंटिन्यू दे ले. रोहित अना शूटिंग हो जाएगा ना अना. शूटिंग मैन कराना. हाय फ्रेंड्स. ఓడియా అమ్మ. ఓకేనా 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 ఓకేనా. ఓకేనా. ए जूम करो भैया जूम करो. हाँ वन मोर చెప్పా. फोर ओके ना. हाँ
ये बोला सेटन करके ఓకేనా అమ్మా ఓకే ఓకే అమ్మా ఫ్రెండ్స్ ఇదే కాకుండా అడ్వెంచర్స్ ఇంకా చాలా అడ్వెంచర్స్ అయితే ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ స్నో లేదు. మనం రావాలి అనుకుంటే జనవరి ఫ్రెండ్స్ ఇంకా చాలా అడ్వెంచర్స్ అయితే ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ స్నో లేదు. స్నో కావాలి అనుకుంటే మనం డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో వస్తే ఫుల్ స్నో అనమాట. ఇంకా అడ్వెంచర్స్ ఇంకా బాగుంటుంది. స్నో లేదు కాబట్టి ఇక నేను మామూలుగా క్లాత్ బనీన్ వేసుకొస్తాను అంతే. ఇంకా అదనమాట. మోటార్ బైక్ ఫ్రెండ్స్ అడ్వెంచర్స్ అన్నీ కూడా అయిపోయాయండి. నేను తక్కువే తీసుకున్నాను, 4 తీసుకున్నాను అంత, ఎక్కువ తీసుకోలేదు. ఎక్కువైతే బిల్లు గట్టిగా పేలుతుందనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తాను. ఆ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది షిమ్లాలో. ఇక్కడ అడ్వెంచర్స్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇంకో ప్లేస్కి వెళ్దామండి షిమ్లాలోని. ఇంకో ప్లేస్కి వెళ్తాం. ఈ గుర్రాలు రెడీ అన్న వెనకాతలు ఉన్నాయి. ఇంకో ప్లేస్కి వెళ్దామండి షిమ్లాలో. ఇంకో ప్లేస్కి వెళ్తామండి. ఇక్కడ అడ్వెంచర్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎలాగైతే వచ్చానో 2.5 కిలోమీటర్స్ అలాగే మళ్ళీ గుర్రం మీద అయితే వెళ్ళాలన్నమాట. ట్రెక్కింగ్ చాలా హార్డ్. మనకే అలాగుంటే ఒక మోగజీవాళ్ళకి మనల్ని మొత్తం గాడిదంత బరువు ఇంకెలా ఉంటాయి ఇటు అర్థం కావట్లేదు. చూసారా ఇదాయిగా ఇగో మళ్ళీ ఎక్కాలి గుర్రం. 2 కిలోమీటర్లు తీసుకెళ్తారు మళ్ళీ 200. देखो ये काला घोड़ा सफेद घोड़े पे देखिए जादूगर मोती शर्मा ना ये डरावना है ना ये भयानक पैसा की नाम चलेगा रिटर्न चलेगा रिटर्न चले जाएगा लंच जगह लगा या डेफिनेटली ఏ వెళ్తున్నామండి. నేను చూసారా మళ్ళీ మన వాళ్ళు ఇప్పుడు రమ్మని చెప్పారు. జనవరిలో రమ్మని చెప్పారండి.
ये क्या बैलेंस अच्छा है ना మళ్ళీ మన వాళ్ళు ఏంటి బ్యాలెన్స్ అయితే ఇలాగ ఉంది ఇందాక వచ్చింది గుర్రం స్ట్రాంగ్ కాదు చాలా వీక్ గుర్రం ఇందాకలు వచ్చింది చాలా స్ట్రాంగ్ भैया मैं कब आएगा तो पूरा स्नो में देखेगा मैं कब आएगा तो पूरा स्नो देखेगा जनवरी या फरवरी नवंबर दिसंबर ఓడి అమ్మ రకరకో మాట చెప్తున్నారంటే नवंबर दिसंबर को बर्फ गिरेगा इधर। अच्छा वाह शिमला शिमला माय डियर फ्रेंड्स शिमला कोफरी कुफरी एरिया पेर कुफरी अच्छा బ్యాక్కి వెళ్ళమని చెప్పాడు మనోడు అమ్మ ఎందుకంటే ముందుకెళ్తే నేను గుర్రం గుడిసిపోతామని చెప్పి బ్యాక్ వెళ్ళమని చెప్పాడు మనోడు మన వాళ్ళు వస్తున్నారు చెప్పిద్దాం फॉरेस्ट भाई थिक फॉरेस्ट है ना इधर पे टाइगर टाइगर कुछ नहीं मिलेगा टाइगर टाइगर नहीं है नो टाइगर जोन नो टाइगर जोन अंडे జడిపించలేదా రోజు అది ట్రెక్కింగ్ అంటే మొట్ట గుడిచిపోయేలా ఉన్నా హాయ్ హాయ్ हेलो ओटी अम्मा भैया बरते भैया बरते अम्मा बाबा अम्मा अय्या मत रबड़ मिल स्लो स्लो अल्ला अल्ला हाय सर हाय मैडम हाय 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 ओ माय गॉड अरे रे 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 हम इधर एडवेंचर यल्ला हबीबी कम टू शिमला शिमला ఈడేది ఏమి వస్తున్నాడు ఈడు ఓకే ఓకే కమ్ టు షిమ్లా వదిలేసాడండి ఒక్కడే వెళ్ళిపోతుంది గుర్రం రే రొప్ప వెళ్ళిపోతుంది రా బాబు ఓ వదిలేసాడండి గుర్రాన్ని చూసారు కదా వెనక తెలియతో వస్తున్నారు మన వాళ్ళు
అయ్యా ఫారెస్ట్ డైవర్షన్ కుఫ్రీ రే 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 ఓడి అమ్మ రే రే ఓడి అమ్మ హైలైట్ బ్రో నువ్వు హైలైట్ బ్రో అదర కొడిసా బ్రో హైలైట్ బ్రో షార్ట్ కట్లకి వెళ్ళిపోయాడు అన్న షార్ట్లోకి వెళ్ళిపోయాడే కమ్ టు మనాలి రే 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 ఇక్కడ దింపుతుంది ఇక్కడ రాని అమ్మ కొట్టకయ్యా బాబు ఏ తప్పులకు దింపు దింగింది అనుకో ఇద్దరం దిగేస్తాం అట్టే ఇంకా మనాలి వెళ్ళాలి మనాలి అది పద్ధతి పద్ధతికి వెళ్తుంది వామో ఓడి అమ్మ అబ్బా కుదుపు వదిలేస్తుంది భయ్యా కుదుపు వదిలేస్తుంది కానీ 1500లో ఇది వర్త్ 1500లో ఇది వర్త్ ఏంటండి కాదు 1500 అవునండి 1000 ఓకే रे 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 निकाल का पानी मर गया अल्लाह हबीबी कम टू मनाली पांच घोड़े चल रहे 4 चल रहे एक घोड़ा खड़ा रहता है मेरा कैसे घोड़े किसके हैं लात मार दें अंदर तेलुगुले मैं तो छोड़ दूं अपने ना पांची को पांची अगर यहाँ छोड़ दूं तो यहीं वक्त दूर में चलते रहेंगे मैं इधर पेड़ के पास बैठा हूँ कुछ नहीं करेंगे 9 बजे उठा बाबोय वहाँ से 9 बजे आका था जंगल से अल्लाह हबीबी कम टू मनाली मेरे को 9 बजे वहाँ टैंक के पास कहीं ये मिल गए कहीं किसी के मिल गए काठी वाले को बैठो निकल गए దాదాపుగా 5 కిలోమీటర్స్ దాదాపుగా 5 కిలోమీటర్స్ అంటే మొత్తం కూడా ఇలాగే ఉంటుంది మొత్తం రోడ్ అంతా కూడా मेरी हालत डाउन ఓడి అమ్మ బ్యాలెన్స్ కాసుకోబోతుకి ఇలాగెళ్ళి మా జీవితం మనకి ఎవడ పట్టుకోవట్లేదు దాదాపుగా 5 కిలోమీటర్స్ అండి ఇదంతా చూస్తున్నా కదా థిక్ ఫారెస్ట్
Hello baby. Come to Manali. Come to Manali. Hello baby. Come to Shimla. Hello baby. Come to Shimla. Hey. Yeah. ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం అంతా కూడా గుర్రాలే. నా గుర్ర వాటర్ అవుతుంది. కమ్ టు మనాలి. అలాగే ఉందా నెలదెలదు. హలో హాయ్ హాయ్ మేడం. ఇంకో ప్లేస్కి అయితే వెళ్దామండి మనాలిలోని. సారీ మనాలి అని వచ్చేస్తుంది షిమ్లా. ఇంకో ప్లేస్కి అయితే వెళ్దామండి షిమ్లాలోని. అది కూడా ఫుల్ అడ్వాంటేజ్, అది కూడా ఫుల్ ఇలాగే అయితే ఉంటుందన్నమాట. లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ కూడా మీకోసం. ఇప్పుడు మన స్కూటీ తీసుకొని ఇంకో ప్లేస్కి అయితే వెళ్దామండి. ఇదిగోనండి కుఫీ పాయింట్ అనమాట. ఇది ఇక్కడ నుంచి డౌన్ సైడ్ అయితే గుర్రాలు అయితే ఉంటాయి. గుర్రాల మీద తీసుకెళ్తారు అడ్వెంచర్ ట్రిప్. ఇదిగోనండి ఇది మా భయ్యా. ఓడి అమ్మ షిమ్లా అదిరిపోయిందిరా. వావ్ బ్యూటిఫుల్ వ్యాన్. కొండ మీద ఎలా కట్టారు బాబు ఇల్లు. బాగుంది కదా. కొండ ఎక్కించారు. ఏంటి చిన్న చిన్న గుడిసెల్లా ఉన్నారు ఓడి అమ్మ. నాయన ఎలా కట్టారా బాబు. పూలగా నీళ్ళు నా హోటల్ కా నామకే అన్న. అలా హోటల్ ఇదనమాట. హోటల్ శౌర్య చూపిస్తాను చూడండి. దగ్గరికి వెళ్తే కానీ హోటల్ కనపడదు అన్నది. షిమ్లా వచ్చినప్పుడు మీరు కూడా ఇదే హోటల్ బుక్ చేసుకోండి. 4 మెంబర్స్కి అయితే 24 అవర్స్కి 800 రూపీస్ అయితే తీసుకుంటాను అనమాట. బెటరేనండి. 4 మెంబర్స్ కానీ 2 మెంబర్స్ కానీ 100 కానీ 1 మెంబర్ కానీ ఎంతన్నా సరే. 1 మెంబర్ వచ్చినా 800, 4 మెంబర్స్ వచ్చినా 800, 8 మెంబర్స్ వచ్చినా 800. హోటల్ శౌర్య రెసిడెన్సీ. ఎక్కాలి ఇలాగ వెళ్ళాలి. ఇది హోటల్. ఎక్కడైతే వ్యూ బాగుంటుందో ఆ రూమ్ తీసుకున్నాను నేను. చూపిస్తాను చూడండి రూమ్. నాది 4 వేసాను. వణికించేస్తుంది మామూలు లేదు. అబ్బా ఇంకో ప్లేస్కి వెళ్దామండి ఇప్పుడు. నిజంగా హోటల్ అయితే చాలా బాగుందండి. ఎక్కువ మెంటల్ టెన్షన్స్ ఉన్న వాళ్ళు, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిన వాళ్ళు నిజంగా ఇక్కడికి వస్తే స్ట్రెస్ మొత్తం తగ్గుద్ది. బాగుంది. టైం వచ్చేసరికి షిమ్లాలో కరెక్ట్గా 6:14 అయితే అయిందండి. ఒకసారి బ్యాక్ వ్యూ ఒకసారి బ్యాక్ వ్యూ చూడండి. చాలా అందంగా ఉంది. ఓహో ఎలా ఉంటున్నారా బాబు ఇక్కడ జనాలు.
వామ్మో ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉందండి ప్లేస్, తిరిగిపోయింది. ఇలాగెళ్తే మన రెసిడెన్సీ నయ్య ఫ్రెండ్స్. ఈ వేలో వెళ్ళే ఉంటే మన హోటల్ వచ్చేస్తుంది. హోటల్ చెల్లి వాళ్ళు రావట్లేదు బాబాయ్, వనికి ఎలా ఉంటున్నారో అర్థం కావట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఫ్రెండ్స్ ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తుంది మాల్ రోడ్ వే అనమాట. అక్కడ చాలా చవకగా జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తుంది మాల్ రోడ్ వే అంటే సామాన్లు ఏమైనా సరే చీప్గా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ లొకేషన్స్ మాత్రం మామూలుగా లేవండి బాబాయ్, మామూలుగా లేవు లొకేషన్స్. ఆ కొండ పైన చూసారా, అక్కడ కూడా ఇల్లు కట్టారు వాళ్ళు. అదిగోండి అక్కడ కూడా ఇల్లులు ఉన్నాయి, కొండపైన కూడా ఇల్లు కట్టారు. షిమ్లా బ్యూటీ, అందమైన అమ్మాయిలు కూడా వస్తున్నారు. ఫోన్ చేద్దాం. బాగుంది ఈ మాల్ రోడ్లో. బైక్స్ కానీ, కార్లు కానీ, లారీలు కానీ, బస్సులు కానీ. ఓడి అమ్మ ఇక్కడ ఇంకా బాగుందండి. ఏమీ కూడా నో ఎంట్రీ. ఎంటర్ అవుతే 5000 ఫైన్. ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి, నిజంగా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కెమెరా పెడతానండి, ఒకసారి వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓడి అమ్మ, ఆ పైన చూసారా ఫ్రెండ్స్, పైన చూసారా? ఓ షిమ్లా బ్యూటీ, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఫోను సూపరు నిజంగా. ఓహో కారు, గ్రీన్స్, బా అదిరింది. కొండల మధ్య ఐటీ అమ్మా. బ్యూటీ బాగుందండి. వావ్ బ్యూటిఫుల్. మాల్ రోడ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడి నుంచి అయితే మాల్ రోడ్ ఉంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా సెల్ ఫోన్ పాయింట్స్, చాలా బ్రాండెడ్ అయితే ఉన్నాయి. చూపిస్తాను చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇదే మాల్ రోడ్. ఇవాళ డేట్ వచ్చేసరికి 16th సెప్టెంబర్ 2024. మనాలిలోని మాల్ రోడ్ అండి ఇది. బో చాలా ఉన్నాయి ఇక్కడ. వావ్, మందు ప్రియులు ఎవరున్నారా? అన్ని బ్లెండర్స్ బెడ్, సరైన లోకల్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మొత్తం చూసుకున్నట్లయితే పైన టాప్ సైడ్ వ్యూ చర్చ్ కనబడుతుందా? అది 50,000లో కట్టారంట. ఫ్రెండ్స్ సిమ్లాలో మాల్ రోడ్. బ్యాక్ కెమెరా పెడతాను, ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. వావ్, ఎస్ఎస్సి బ్యాంక్. ఏదో ఫారిన్ కంట్రీకి వచ్చినట్టుంది. ఇదేదో ఫారిన్ కంట్రీకి వచ్చినట్టుంది నాకైతే. బాగుంది. ఇక్కడ కార్స్ తప్ప బైక్ వెళ్ళలేవు. బాగున్నది. ఇలా ఎడుతుంటే ఫోన్ ఎక్కడి చాక్లెట్ అనుకుని ఎత్తుకెళ్ళిపోద్దని అదో భయం. కోతి ఫోను ఏదో చాక్లెట్ లాగా ఉంది, పట్టుకెళ్ళిపోయింది అనుకోండి,
30,000 బొక్క. ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నారు. ఇక్కడైతే అదిరిందండి మాల్ రోడ్ వ్యూ. వావ్ స్పాట్. లాస్ట్ వరకు చూడండి, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ షిమ్లాలోనే ఉన్నాయి. అది కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అండి. అన్నీ లోయలు ఎక్కువ, లోయలు ఎక్కువ. పక్కన వ్యూ పాయింట్ ఉంది షిమ్లాది, ఇది కూడా చూద్దాం. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ పాయింట్. ఇది వ్యూ పాయింట్ చూద్దాం అండి. అది రింది బ్రో. ఓ ఫాగు మెల్లి కప్పుతుంది. కిందన హోటల్స్ అనుకుంటా. అలా కోతి. మొత్తం అంతా ఫాగే. మొత్తం అంతా ఫాగేనండి, చూస్తున్నారు కదా. వావ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏందండి షిమ్లా పోత పనిగానే. ఓ హై అమ్మ జీవితం. ఇంకొక బ్యూటిఫుల్ స్పాట్ అండి, మొత్తం ఫాగే. చూసారా అదంతా కనిపిస్తుంది అనుకుంటున్నాను. మొత్తం అంతా ఫాగేనండి. వావ్ ఎక్స్ట్రాడినరీ అండి నిజంగా. అంబులెన్స్ ఫాగు ఏం వెళ్తుందంటే ఇలా వెళ్తుంది అటు సైడ్. ఇది కనపడుతుంది ఫ్రెండ్స్. మాల్ రోడ్ టాప్కి అయితే వచ్చానండి. టాప్కి రాలేదు, సగంలో అయితే ఉన్నాను. అక్కడ ఇంకొక వ్యూ పాయింట్ అయితే కనిపించింది, అది కూడా మీకు చూపిస్తానండి. పెడుతున్నాను. అదంతా ఫాగే. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 6:38 అవుతుందండి. మొత్తం బ్యూటిఫుల్గా ఉంది. మన నేషనల్ ఫ్లాగ్ ఎక్కడ ఉంది, చర్చ్. వావ్ బ్యూటిఫుల్ అండి, చాలా బాగుంది. ఇదొక వ్యూ పాయింట్ ఫ్రెండ్స్, చూసారా. వావ్ ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్స్. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్, లంచ్. అది కూడా ఇదే. ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నారండి. అది కూడా కనబడుతుంది అనుకుంటున్నాను, అది అక్కడ ఉన్నారు. చాలా హైట్లో కట్టారు. ఇది కూడా మాల్ రోడ్. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. కానీ చలి మాత్రం ఒక లెవెల్లో ఉంది, వణికించేస్తుంది, మామూలుగా కాదు. ఇప్పుడు కింద దిగుతున్నాను. కింద దిగుతున్న తర్వాత ఎలక్ట్రానిక్స్, చెప్పులు, లెదర్ జాకెట్స్, బ్రాండెడ్ షూస్ అన్నీ కూడా ఈ లైన్ అన్నమాట. అది ఒకసారి ఈ లైన్ కూడా మీకు చూపించేస్తానండి. లాస్ట్ వరకు చూడండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది మాల్ రోడ్డు. అది పైన, మనందరం పైన చూసాం, ఇది కింద అనమాట. చూసారా. వావ్ పైన అంతా కూడా ఫాగ్. మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి. ఇందాక పైకి మనం చూసాం మాల్ రోడ్డు, ఇది ఇక్కడదన్నమాట. ఏదో నాకు ఏదో దుబాయ్ సిటీలో వచ్చినట్టు ఉంది నాకేదో. మళ్ళీ కింద కూడా ఉంది. కింద ఇదేంటి, రెస్టారెంట్ అవి ఉన్నాయండి, స్వీట్స్ రెస్టారెంట్. అది కూడా చూపించేస్తాను. కిందకి వెళ్దామండి. ఇక్కడ సమోసాలు అవి ఉన్నాయి. సమోసాలు, పూరీలు, స్పైసెస్ ఎక్కువ. స్టెప్ కింద అయితే స్పైసెస్. ఇవన్నీ కూడా ఫుడ్కి సంబంధించినవి. ఇంకా కిందకి వెళ్దామండి. ఈ కొండపైన ఇల్లులు ఎలా కట్టారు కానీ నిజంగా చాలా ఎక్సలెంట్ కట్టారండి బాబు. చాలా అందంగా ఉన్నాయి.
మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇది ఒక స్టెప్స్ మళ్ళీ కిందకి, ఇంకా అలా స్టెప్స్ జారుకుని కిందకి వెళ్ళిపోవడమే, తప్పుడు పోతాం. హోటల్ కరెక్ట్గా లేకపోతే కనుక తప్పుడు పోతాం. ఇవన్నీ చూసారా, ఇవన్నీ కూడా మిఠాయి వాళ్ళ, చికెన్ టీ దాదా రోజు ఉన్నా లేదో జలుబు చేసిందా, జలుబు ట్యాబ్లెట్ తీసుకుంటా. ట్యాబ్లెట్ తీసుకుంటున్నాను, తలనొప్పి వచ్చేస్తుంది. నిజంగా అండి ఇంత హైట్లోని ఇవన్నీ కట్టగలిగారంటే నిజంగా చాలా గ్రేట్, చాలా గ్రేట్. ఇంకా డౌన్ సైడ్కి వెళ్తే ఇంకొక మార్కెట్ వచ్చేస్తుంది, ఈ డౌన్ సైడ్కి వెళ్తే ఇంకొక మార్కెట్ వచ్చేస్తుంది. డిఫరెంట్ మార్కెట్స్ భలే ఉన్నది అబ్బా, బ్యూటిఫుల్ ఉన్నాయో. షిమ్లా మాల్ రోడ్డు ఎల్లో తిరిగి కళ్ళు మండిపోతున్నాయి, రాత్రి అంతా నిద్ర లేదు. ఫ్రెండ్స్ ఇది కూడా చూస్తారా, షిమ్లా స్వీట్స్లో రస్మలై. షిమ్లాలో రస్మలై చందమామ ఎక్కడో లేదు, ఎక్కడే ఉన్నట్టుంది. చూడండి ఒకసారి, మీకు చూపిస్తాను చూడండి జూమ్ చేసి. చూసారా ఒక బ్యూటిఫుల్ చూసాను నేను ప్లేస్, ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. వాటర్ ఫాల్స్, అయ్యో మ్యాన్ మేడ్. మాల్ రోడ్లో ఇంకోటి కూడా చూసాను నేను, పాన్, అన్ని రకాల ప్యాన్స్ దొరుకుతాయంట ఇక్కడ, పాన్ షాప్. షిమ్లాలో ఇంకోటి ఫోన్పే మాత్రం ఎక్సలెంట్ పనిచేస్తుందండి. ఇక్కడ ఎయిర్టెల్, జియో మాత్రం ఫుల్ ఇంటర్నెట్. పాన్ షాప్ వచ్చాను, ఒక స్వీట్ పాన్ తిందాం. ఓకే, ఫోన్పే హేనా? మాల్ రోడ్డు ఎలా అనిపించిందో మనాలిలోని, ఫ్రెండ్స్ మనాలి మాల్ రోడ్డు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. నిజంగా ఇంత పైకి తేడం అనేది చాలా గ్రేట్ అండి, నిజంగా చాలా గ్రేట్. కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంకు, అదొకటి కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నీ ఉన్నాయండి ఇక్కడ, బాగున్నది. ఫ్రెండ్స్ నేను షిమ్లా ఎలా వచ్చానంటే, షిమ్లా వాట్ ఏ బ్యూటీ. పైన లైట్ కాదు ఫ్రెండ్స్, చందమామ అది.